హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ హిందూ వెల్కమ్ టు తెలుగు పాపులర్ ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా, మనతో పాటు సింగర్ మధుప్రియ అండ్ తన హబ్బీ శ్రీకాంత్ గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ లైఫ్ గురించిన బోల్డ్ అనే విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం. హాయ్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో మధుప్రియ అంటే మనకేం గుర్తొస్తుంది? ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది, అది కూడా ఆడపిల్లల మీద తను పాడిన పాట అసలు చెప్పక్కర్లేదు. సో తనతో పాటు మనం ఆ పాటని ఇప్పుడు పాడించుకుందాం లైవ్గా. షూర్. చాలా మంది అడిగే పాట అండ్ ఇప్పుడు అందరికీ గుర్తుండిపోయే పాట, మధుప్రియ అనగానే గుర్తుండిపోయే పాట. సో మీ అందరి కోసం సో ఈ పాట ద్వారా చెప్పేది ఒకటేనండి, ఆడపిల్లని కాపాడుకుందాం, ఆడపిల్లని రక్షించుకుందాం, సేవ్ గర్ల్ చైల్డ్. ఎందుకంటే ఆడపిల్లలు ప్రాణం చాలా తక్కువైపోతున్నారు. ఫ్యూచర్లో ఆడపిల్ల అంటే వెతుక్కోవాల్సి ఆడపిల్ల అంటే ఏడపిల్ల, ఏడుంది ఆడపిల్ల అని వెతుక్కోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. సో మనం ఆడపిల్లని కనుక కాపాడుకుని ఉంటే మనము ఈ దేశాన్ని కాపాడుకున్నట్టే. కాబట్టి మీ అందరి కోసం ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టినని అమ్మా జస్టదాన్ అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. శ్రీకాంత్ గారు, అలాగే మీరు చెప్పండి. సో మధుప్రియతో ఎలా ఉంది లైఫ్? అది కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇప్పటి నుంచి కాదు, అది అందరు అడుగుతున్న క్వశ్చన్ ఇది. అందరు ప్రతి ఒక్కరు ఎప్పుడు వెళ్ళినా కూడా అది ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, ఎలా ఉంది అని. అది ఎలా అంటే చాలా బాగుంది అని ఒక చిన్న మాట చెప్తే సరిపోయేది కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇవాళ మీ ముందు కూర్చున్నా అంటే అది చెప్పే ఇంకా అవసరం లేదు. చాలా బాగుంది. మీ వాయిస్లో కూడా ఆ ఇంటెన్షన్ అనేది మాకు కనిపిస్తుంది. సో అలాగే మధుప్రియ, సో ఈ పాటతోనే అసలు మధుప్రియ అనేది మా మొత్తం ప్రపంచానికి తెలిసింది. సో మధుప్రియ మీరు చెప్పండి, ఈ పాటతో మీకున్న అనుబంధం గురించి తెలుసు, మళ్ళీ ఒకసారి వినాలని ఉంది మీ మాటల్లో. తప్పకుండా. అండ్ బికాజ్ మీ ముగ్గురం ఆడపిల్లలము, అక్క, సెకండ్ నేను, థర్డ్ చెల్లి. సో అక్క పుట్టినప్పుడు ఆడపిల్ల అని ఒక క్వశ్చన్ మార్క్, నేను పుట్టినప్పుడు మళ్ళీ ఆడపిల్ల, అది కృష్ణాష్టమి రోజు పుట్టిన ఆడపిల్ల. సో కృష్ణాష్టమి రోజు అబ్బాయిలు పుడితేనేమో కృష్ణుడితో దేవుడితో పోలిస్తారు, మంచి గడియలో పుట్టింది దేవుడు. అబ్బాయి పుడితేనేమో దేవుడు మంచి గడియలో పుట్టాడు, అదృష్టవంతం, ఇంటికి మొత్తం అదృష్టం జరుగుతుందని. అదే నేను అష్టంలో పుట్టినప్పుడు ఆడపిల్ల, అయ్యో జస్ట్ జరుగుతుంది అంతా, కృష్ణాష్టమి రోజు అమ్మాయిలు పుట్టకూడదు, అబ్బాయిలు పుడితే మంచిది అన్నప్పుడు, అంటే కృష్ణాష్టమి రోజు అబ్బాయిలు ఎందుకు పుట్టాలి, అమ్మాయిలు ఎందుకు పుట్టకూడదు? అష్టంలో పుట్టిన కృష్ణుడినేమో దేవుడని మొక్కుతారు, అదే అష్టంలో నేను పుడితే నన్ను జస్ట్ అంటారు. నన్ను ఏదో దేవతలా పూజించమని నేను అడగట్లేదు, కనీసం ఆడపిల్లలా చూడండి నన్ను. అలాగే చదువుల తల్లి, ఈ మధ్యలో మనం ఎక్కువ చూస్తుంది ఏంటంటే చైల్డ్ లేబర్ ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు గురించి చెప్తున్నాను నేను, నార్మల్గా ఆ పాట అప్పుడు కదా. చైల్డ్ లేబర్ ఎక్కువ చూస్తున్నాం, పిల్లల్ని చదివించకపోవడం, పనులలో పెట్టడం, డబ్బుల కోసం. ఇప్పుడున్న జనరేషన్లో మానవత్వం కంటే డబ్బులకున్న వాల్యూ మనుషులకు ఉండదు. ఏదైనా డబ్బులతోటే పని, ప్రపంచమే డబ్బులతో నడుస్తుంది. కాబట్టి చదువుల తల్లి సరస్వతి దేవి, ఎంతోమంది పిల్లలు చదువుకోవట్లే, వాళ్ళకి చదువు కావాలి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ ఎవరు కనిపించకూడదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అందుకే నేను అప్పుడే అనుకున్నది ఏంటంటే, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది, తన ఆడపిల్ల అయినప్పుడు మా ఆడపిల్లలకి చదువు ఎందుకు వద్దంటున్నారు? సో నార్మల్గా అయితే ఆడపిల్లలు లేని సృష్టి లేదు, ఆడపిల్లలు లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోలేము. ఆడపిల్ల తెలంగాణలో అయినా ఆడపిల్లనే, ఆంధ్రప్రదేశ్లో అయినా ఆడపిల్లనే, అమెరికాలో అయినా ఆడపిల్లే. కాబట్టి ఆడపిల్లని ఎందుకు వద్దనుకుంటున్నారు? సో మన ఆడపిల్ల బతుకుంటే అమ్మ కడుపులోనే, ప్రతి ఒక్కరు అబ్బాయిలైనా అమ్మాయి అయినా పుట్టేది అమ్మ కడుపులోనే, అమ్మ అంటే ఆడది. సో ఆడపిల్లని కాపాడుకుందాం, ఆడపిల్లని బతికించుకుందాం అని చెప్పి రాసిన పాట. ఇన్ని మంచి థాట్స్ తోటి, ఒక మంచి నీకు జరిగిన సందర్భంలో నుంచి ఒక థాట్ తోటి ప్రపంచంలోకి వచ్చావు. మరి సడన్గా అసలు మధుప్రియ ఈ పాటకి ఒక రేంజ్లో ఉండాల్సింది. నిజంగానే ఒకప్పుడు మధుప్రియ అంటే ఒక సెన్సేషన్, ఇప్పుడు సెన్సేషనే, బట్ కానీ ఎందుకో కొంచెం డౌన్ అయింది అని మాకు అనిపిస్తుంది. సో ఏంటి రీజన్ ఏంటి?
ఆ రీజన్ ఏంటో నేను చెప్పేదానికంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరి మనసులలో ఉంది. మేధావులు ప్రజలు అందరి మనసులో మధుప్రియ స్థాయిలో ఉండేది కాదురా, ఇప్పుడు తెలంగాణ వచ్చినందుకు ఇంకెక్కడో ఉండాలి అని అనుకున్నారు. అందరి మనసులో ఉంది, ఈవెన్ నా మనసులో కూడా ఉంది. సో వాట్ ఈస్ ఫ్యూచర్, వాట్ ఈస్ వాట్ అనేది ఆ కాలం నిర్ణయిస్తుంది, దేవుడు నిర్ణయిస్తాడు. అది నా చేతుల్లోనే. ఇప్పుడు నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే నా చేతుల్లో ఉండదు కదా. దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం. దేవుడు ఇది నీ దారి అంటే నేను అక్కడికి వెళ్ళాల్సిందే. నేను రాను అంటే ఆయన ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతాడు. సో వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం కాలానికే నిర్ణయించదామని ఉండాల్సిందే. మీరు అన్నట్టు కరెక్టే. చాలామంది నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా మధుప్రియ ఇంకా తెలంగాణ స్టేట్ వచ్చినందుకు నువ్వు చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ 6 years old చిన్న పాప నుంచి తెలంగాణ గురించి పాడుతున్నాను. సో ఆ టైంలో నాకు తెలిసి నాతో పాటు ఇంకొక అమ్మాయి ఇంకొక ఎవరో అంత ఆడపిల్లలు లేకుండే తెలంగాణ ఉద్యమంలో. నేను ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అమ్మాయిని ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కనిపించట్లేదు అంటే నాకు కూడా నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంతగానో ఉద్యమం చేశాం, ఏదో నాకు క్రెడిట్ రావాలి, నేనేదో చేయాలి, నాకేదో గొప్పగా చేయాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు. కనీసం ఒక అమ్మాయి ఉంది